ఇవాళ ప్రజలు కోరుకున్న మార్పు ఏంది అనేది అర్థం చేసుకొని, ఆ వైపుగా చర్యలు తీసుకోవడానికి బదులు తెలంగాణ తల్లి కిరీటం తీసేద్దాం. తెలంగాణ తల్లి కిరీటం తీసేసి రాచరిక పోకడ కిరీటం రాచరిక పోకడ అనేది ఈయన అనుకుంటున్నాడు. కిరీటం అనేది దేవతా స్వరూపం. అది రాచరిక పోకడ కాదది. హ్మ్. రాజుల కిరీటాలు ఇట్లుండవు. అవును. దేవతల కిరీటాలు ఇట్లుంటాయి. రాజుల కిరీటాలు వేరే తిరుగుంటాయి. హ్మ్. రకరకాలుంటాయి కిరీటాలు. ఇప్పుడు మిస్ ఇండియా, మిస్ యూనివర్స్ కిరీటం వేరే తిరుగుంటది. అవును. ప్రిన్స్ ఎలిజబెత్ రాణి వాళ్ళు పెట్టుకున్న కిరీటాలు వేరుంటాయి. వెనకట రాణులు పెట్టుకున్న కిరీటాలు వేరుంటాయి. సినిమాలలో కూడా చూడొచ్చు. హ్మ్. బట్ ఈ కిరీటాలు ఇంత పెద్ద ఎత్తున ఇట్లా ఉన్నాయి. హ్మ్. ఓన్లీ దేవతలకు ఉంటాయి. అవును. ఆ వెంకటేశ్వర స్వామి కావచ్చు, ఇట్లాంటి పార్వతి కావచ్చు, ఇట్లాంటి దేవతలకు ఉంటాయి. ఇది ఈ భావన ఎవరు కల్పించారు అంటే హ్మ్. రవివర్మ అనే ఒక గొప్ప చిత్రకారుడు. భారతదేశం గర్వించదగ్గ ఒక గొప్ప చిత్రకారుడు రాజా రవివర్మ. ఆ రవివర్మే దేవతలకు ఒక రూపాన్నిచ్చి హ్మ్. క్యాలెండర్స్ ప్రింట్ చేయించి శిల్పాలలో కూడా అదే విధంగా ఉండేటట్టుగా ఆయన ఒక సాంప్రదాయాన్ని ప్రారంభించిండు. హ్మ్. అందుకే భారతమాత విగ్రహం ఎట్లుంటుందని చెప్పి కేసీఆర్ గారు ఈ విగ్రహాన్ని తయారు చేసిన సందర్భంగా ఆర్టిస్ట్ ఏం చేసిండంటే మామూలు ఒక తెలంగాణ పల్లెటూరు యువతి ఎట్లుంటుందో గోసి పెట్టి హ్మ్. కొంగును అడుగు చుట్టుకొని ఓ పల్లెటూరి రైతు కుటుంబంలో పుట్టిన ఒక కూలి లేదా ఒక కూలి కుటుంబంలో పుట్టిన హ్మ్. ఒక పల్లెటూరు అమ్మాయి ఎట్లా ఉంటుందో హ్మ్. ఈ పల్లెటూరి అమ్మాయిలాగా తెలంగాణ తల్లి రూపాన్ని ఆ రోజు ఒక చిత్రకారుడు తయారు చేశాడు. హ్మ్. అయితే ఒక దేవతా స్వరూపంగా ఈ తెలంగాణ తల్లి రూపాన్ని తయారు చేయాలి. హ్మ్. భారతమాత ఎట్లున్నదని అడిగినప్పుడు భరతమాత విగ్రహం బొమ్మ హ్మ్. హ్మ్. పైన కిరీటం ఉంటుంది. అవును. పోనీ ఆంధ్రులు మద్రాసుతో గొడవపడి ప్రత్యేక రాష్ట్రం కావాలని ఓ 40 ఏళ్ళు కొట్లాడిర్రు. అవును. అప్పుడు ఆంధ్రమాత బొమ్మ తయారు చేశారు. హ్మ్. ఆంధ్రమాత ఎట్లున్నదో చూస్తే ఆంధ్రమాతకు కూడా కిరీటం ఉంది. దేవతల బొమ్మ ఏది తెప్పించినా కిరీటం ఉన్నది. హ్మ్. సో ఇదొక భారతదేశంలో ఒక సాంప్రదాయం. కాబట్టి అట్లనే చేయండి అని చెప్పాడు. హ్మ్. దానికోసం 2 మీటింగులయినాయి. చాలా పెద్ద పెద్ద వాళ్ళని పిలిచారు. కాపు రాజయ్య సిద్దిపేట పెద్ద చిత్రకారుడు. హ్మ్. ఆయనొచ్చిండు. ఈ అంత కేసీఆర్ ఆలోచనల కంటే ముందే తెలంగాణ తల్లి మీద కొంత ప్రయత్నం చేసింది బిఎస్ రాములు. హ్మ్. తెలంగాణ తత్వవేత్త. బిఎస్ రాములు ఏం చేసిండంటే 2006 నుంచే తెలంగాణ తల్లి ఈ బొమ్మలేయించుడు, హ్మ్. విగ్రహాలు చేయించుడు మొదలుపెట్టాడు. 2006 నుంచి. 2006 అయితే ఒక సంవత్సరం ముందు హ్మ్. కేసీఆర్ గారికి తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టాలన్న ఆలోచన రావడానికంటే ఒక 6 నెలల సంవత్సరం ముందు నుంచి ఆయన ప్రయత్నం చేశాడు. హ్మ్. ఓ 2, 3 విగ్రహాలు కూడా చేశారు. తెలంగాణ భవన్‌లో 2007 నవంబర్ 15 నాడు మొదటి తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించారు. హ్మ్. అంతకంటే ముందు కొప్పుల ఈశ్వర్ గోదావరి ఖనిలో పెట్టించాడు. దాన్ని మన కవిత గారి చేతుల మీదుగా తెలంగాణ జాగృతి అప్పుడే ఏర్పడ్డది. ఆ కవితక్క చేతుల మీదకెళ్ళి ఆ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఆ ఆవిష్కరించిన విగ్రహం కిరీటంతో ఉన్న మొదటి విగ్రహం. హ్మ్. తెలంగాణ భవన్‌లోది రెండో విగ్రహం. అంతకుముందు ఒకటి బేగంపేట అనే వడ్లూరు బేగంపేట అనే ఒక ఊర్లో ఆహ్, ఒక స్థానిక శిల్పి చేసిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూడా పెట్టారు. హ్మ్. అది విజయశాంతితోని ఓపెన్ చేయించారు. హ్మ్. అప్పుడు తెలంగాణ తల్లి అనే ఒక పార్టీ పెట్టింది కదా! హ్మ్. హ్మ్. ఆ పార్టీ పెట్టిన విజయశాంతిని తీసుకుపోయి అక్కడ వాళ్ళు ఆవిష్కరించారు. హ్మ్. దానికి కిరీటం లేదు. హ్మ్. అయితే కేసీఆర్ గారు ఇవన్నీ చూశాడు ఈ బొమ్మలన్నీ. ఇట్లా ఉండకూడదు. ఒక గౌరవ భావం ఉండాలి. ఒక దేవతా స్వరూపంలాగా ఉండాలి. ఆయనకి ఎందుకు అవసరమైంది అప్పుడు అంటే లాబియింగ్ ద్వారా తెలంగాణ తేవాలనుకున్నాడు. హ్మ్. కానీ కాంగ్రెస్ పార్టీ లాబియింగ్ కోసం అని చెప్పి వాళ్ళతో పొత్తు కలిసి గెలిచి హ్మ్. కాబినెట్‌లో అక్కడ ఇక్కడ మంత్రులుగా ఉండి సోనియా గాంధీ రిక్వెస్ట్ మీద హ్మ్. మీ వల్లనే మన ప్రభుత్వం వచ్చింది ఇక్కడ అక్కడ. హ్మ్. కాబట్టి మీరు ఉండాలి అని చెప్తే తెలంగాణ ఇస్తానంటే ఉంటాము. హ్మ్. అంటే ఇస్తామని మేము ముందే చెప్పినాం కదా మీకు పొత్తు కలిసినప్పుడే. హ్మ్. అని కామన్ మినిమమ్ ప్రోగ్రామ్‌లో పార్లమెంట్‌ల అప్పటి రాష్ట్రపతి అబ్దుల్ కలాంతోని చెప్పించి దానికోసం ప్రణబ్ ముఖర్జీ కమిటీ చేసి
36 పార్టీలకు తెలంగాణ మీద మీ అభిప్రాయం ఏంది అని అడిగితే ఉమ్, అన్ని పార్టీలు దాదాపుగా ఒక టీడీపీ ఉన్న ములాయం సింగ్ పార్టీ తప్ప ఉమ్, అన్ని పార్టీలు తెలంగాణకు అనుకూలం అని చెప్పిన తర్వాత ములాయం సింగ్ ఎందుకు ఒప్పుకోలేదంటే ఉమ్, ఒకటి చంద్రబాబు ఒత్తిడి, అవును, రెండవది ఏంటంటే ఉత్తరప్రదేశ్ను కూడా 4 రాష్ట్రాలు 3 రాష్ట్రాలు చేయాలని చెప్పి డిమాండ్ ఉంది. ఉమ్, ఉమ్, ఏమో తెలంగాణకు నేను సపోర్ట్ చేస్తే వీళ్ళు నన్ను ఉమ్, ఇక్కడ కూడా సపోర్ట్ చేయమని అంటారు అని ఆయన ఇయ్యలే. వీళ్ళిద్దరు తప్ప అందరూ కూడా అనుకూలంగానే లెటర్ ఇచ్చారు. ఉమ్, ఆ టైంలో ఏమైందంటే సోనియా గాంధీ తెలంగాణ ఇవ్వలేదు, ప్రణబ్ ముఖర్జీ రిపోర్ట్ ఇవ్వలేదు. ఉమ్, ఎందుకు అంటే రాజశేఖర రెడ్డి అడ్డుపడ్డాడు. రాజశేఖర రెడ్డి ఏమని బ్లాక్మెయిల్ చేసిండంటే మీకు టీఆర్ఎస్కి 5 ఎంపీలు ఉన్నారు, ఉమ్, 5 ఎంపీలే టీఆర్ఎస్కి ఉన్నారు, అవును, నాకు 25 మంది ఎంపీలు ఉన్నారు ఉమ్, కాంగ్రెస్ పార్టీలో, మీరు తెలంగాణ ఇస్తే మా 25 మంది మేము విడ్డ్రా చేసుకుంటాం, కాంగ్రెస్ ఎంపీలే వాళ్ళంతా ఉమ్, ఉమ్. అని చెప్పి బెదిరించు. బెదిరియడంతో ఆమె డ్రాప్ అయిపోయింది డ్రాప్ అక్కడే. అయింది. డ్రాప్ అయినాక ఇక తెలంగాణ ఇయ్యదని చెప్పి రిజైన్ చేసి బయటకు వచ్చాను. ఉమ్, వచ్చినప్పుడు ఏం చేయాలి, ఉద్యమానికి పోవాలి. అవును, ఉద్యమానికి పోవాలన్నప్పుడు అప్పటిదాకా విద్యార్థులను ఉద్యమాల్లోకి రావాల్సిన అవసరం లేదన్నాడు. ఉమ్, ఒక్కరోజు కూడా తరగతి గదిని బహిష్కరించవద్దు, ఉమ్, ఉద్యోగులు ఒక్కరోజు కూడా సమ్మె చేయొద్దు అని చెప్పిండు. ఉమ్, ఒక నెత్తు చుక్క రాలకుండా లాబింగ్తో తెలంగాణ తెస్తామని చెప్పిండు. ఉమ్, లాబింగ్ ఫెయిల్ అయింది. అవును, ఫెయిల్ కావడం ఎందుకంటే 25 మంది పోతే గవర్నమెంటే ఉండదు, పడిపోతాయి. పడిపోతుంది. సోనియా గాంధీ అది పెండింగ్లో పెట్టింది. ఉమ్, ఈయనని చెప్పరు, పెండింగ్లో పెట్టింది. ఇక దాంతో బయటకు వచ్చి మరి ఉద్యమాన్ని మళ్ళీ ముందుకు పోవాలి కాబట్టి విద్యార్థులను ప్రతిరోజు తెలంగాణ భవన్లో జిల్లాలకు వెళ్ళి పిలిపించి ఉమ్, మాలాంటి వాళ్ళతో ట్రైనింగ్ క్లాసులు పెట్టించారు. ఉమ్, జయశంకర్ గారు, కోదండ రాము, నందిని సిద్ధారెడ్డి గారు వీళ్ళంతా అందులో మాట్లాడి విద్యార్థుల లోపల చైతన్యాన్ని కలిగించడానికి దేశపతి శ్రీనివాస్ కావచ్చు, ఇంకా చాలామంది మన గంటా చక్రపాణి వీళ్ళందరూ కూడా ఆ తెలంగాణ భవన్లో క్లాసులు తీసుకున్న వాళ్ళల్లో ఉన్నారు. విద్యార్థులంతా కూడా చైతన్యవంతులు అవుతున్నారు. ఉమ్, మరి తెలంగాణ ఉద్యమ ప్రతీకలుగా ఇంకా కొంత చేయాల్సిన అవసరం ఉంది. తెలంగాణ తల్లి ఉంటే బాగుంటుంది. దాంతోపాటు అదే సమయంలో తెలంగాణ జాగృతి బతుకమ్మను కూడా తెలంగాణ ప్రతీకగా ముందుకు తీసుకొచ్చింది. అవును, ఒక పక్క బతుకమ్మ, ఇంకో పక్క తెలంగాణ తల్లి, ఇంకో పక్క అమరవీరుల స్తూపం, ఇంకో పక్క మన మెంటర్ అయిన జయశంకర్ సారు, ఇట్లా ఒక తెలంగాణ ఉద్యమానికి కావాల్సిన అన్ని రకాల హంగులు అవన్నీ కూడా సమకూర్చుకోవాలని చెప్పి ఆ తాపత్రయం కేసీఆర్ గారిది. ఉమ్, అయితే మరి తెలంగాణ తల్లి ఎక్కడ ఉండాలి అన్నప్పుడు ఒక దేవతా భావన, మన తల్లి గొప్పగా ఉండాలనే ఒకటి, ఉమ్, మన పేదోళ్ళమైనంత మాత్రాన మన తల్లి పేదరికంతో ఉన్నట్టు చూపెట్టన్నా, ఉమ్, లేదు గొప్పగా కనబడాలి. ఉమ్, మన తెలంగాణ తల్లి అంటే ఒక దేవత అనే భావన రావాలి. భరతమాతకి ఎట్లా వస్తుందో తెలంగాణ తల్లికి కూడా అట్లా రావాలి అని చెప్పి ప్రజలందరూ కొలిచే విధంగా ఉండాలి, తలుచుకునే విధంగా ఉండాలి. అయితే మన వాళ్ళు ఏముండాలి, ఉమ్, ఏముండాలి అంటే తెలంగాణ సంస్కృతి ఉండాలి. ఉమ్, తెలంగాణ సంస్కృతిలో ఏముంది, కిరీటంలో ఒక వజ్రం ఉంది. ఉమ్, ఆ వజ్రము అలంకరణ కోసం పెట్టిందని రేవంత్ రెడ్డి అనుకుంటాడు. ఉమ్, అది కోహినూర్ డైమండ్. ఉమ్, కోహినూర్ డైమండ్ కృష్ణా నది ఒడ్డున తెలంగాణలో దొరికింది. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన వజ్రం అది. ఇప్పటివరకు దానంత విలువగల వజ్రం ఇంకోటి రాలేదు. ఉమ్, అది ఆ, బ్రిటిష్ రాణి తీసుకెళ్ళింది, ఎలిజబెత్ రాణి. ఉమ్, ఉమ్, దాన్ని మన దగ్గర దొరికింది కాబట్టి తెలంగాణ అస్తిత్వానికి అది ఒక ప్రతీకగా అన్నట్టుగా కిరీటంలో పెట్టారు. ఉమ్, రెండవది ఒడ్డానం. ఒడ్డానం అనేది ఆడంబరానికి కాదు, తెలంగాణ సాంప్రదాయంలోనే మహిళలు బతుకమ్మ ఆడేటప్పుడు కావచ్చు, పెళ్ళిలో పోయేటప్పుడు కావచ్చు, ఫంక్షన్లకు పోయేటప్పుడు కావచ్చు, ఇంట్లో ఏదన్నా ఫంక్షన్ అయినప్పుడు కావచ్చు, ఒడ్డానం పట్టు చీర అనేది సహజం. అవును, ఎంత పేదవాళ్ళైనా ఆ రోజు మంచి చీర కట్టుకుంటారు. ఉమ్, కొంచెం మధ్య రకంగా ఉన్న వాళ్ళైనా తల్లిదండ్రులు పెట్టిన ఒడ్డానాలు కానీ, అత్తమామలు పెట్టిన ఒడ్డానం కానీ పెట్టుకుంటారు. ఉమ్, ఇవాళ ఐటీలో పనిచేసే అమ్మాయిలు కూడా ఫంక్షన్లలో ఒడ్డానం పెట్టుకొని కనబడతారు. అవును, అంటే కేవలం దొరసాన్లే పెట్టుకుంటారు ఒడ్డానం, ఉమ్, మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా పెట్టుకుంటారు. ఆ ఒడ్డానంలో జాకబ్ వజ్రం, ఉమ్, అది తెలంగాణదే. ఉమ్, ఆ పట్టు చీర గద్వాలది. ఆ, గద్వాల, పోచంపల్లి, నారాయణపేట, కొత్తకోట, ఉమ్, సిద్దిపేట, ఇక్కత్ చీరలు అన్నీ కూడా పట్టు చీరలకు ప్రసిద్ధి తెలంగాణ. అగ్గిపెట్టెలో పట్టే చీరని నేసిన తెలంగాణ. అవును, సిరిసిల్ల. ఉమ్. ఉమ్, అంతటా ఉన్నారు. ఉమ్, మనకు ఒక 100 సెంటర్లు ఉంటాయి చీరలు అవును, నేసేటి. సో తెలంగాణ క్రీస్తు పూర్వం నుంచే ఇక్కడ పత్తి కానీ,
ఇక్కడ నూలు కానీ దారం కానీ ఉమ్. ఇక్కడ పట్టు చీరలు కానీ ఊర్లే ఉన్నాయి, పత్తిపల్లి పత్తిపేట. ఓ. సో ప్రపంచ దేశాలకే బట్టలు ఎగుమతి చేసిన చరిత్ర మనది. సో సింబాలిక్ గద్వాల చీరను పెట్టారు. ఉమ్. నరేంద్ర గారు ఉండేటప్పుడు ఆయన అన్నాడు, చీర పచ్చగా పెట్టింది మీరు, ఉమ్. భరతమాత చీరనే గులాబీ రంగులో ఉంటుంది, ఉమ్. ఎందుకంటే మహిళలకు ఇష్టమైన రంగు గులాబీ, అవును. కాబట్టి పట్టు చీరను గులాబీ రంగులో పెడదాం అన్నాడు. సో అందరూ ఓకే అన్నారు, ఎందుకంటే భరతమాత విగ్రహానికి గులాబీ రంగు ఉన్నప్పుడు ఉమ్. మనది గులాబీ జెండా పార్టీ కదా, ఉమ్. మనమే సృష్టిస్తున్నాం, ఉమ్. ఉంటే తప్పేందని చెప్పి గులాబీ రంగు తీసుకొచ్చాం. దానిలో ఇంకా చేతిలో బతుకమ్మ, అవును. తెలంగాణకు మాత్రమే పరిమితమైన పండుగ అది. అవును. కాబట్టి తెలంగాణ అస్తిత్వానికి బతుకమ్మ ఒక ప్రతీక. ఉమ్. ఇంకో చేతిలో జొన్న కంకి, మొక్కజొన్న. ఇవెందుకు అంటే మన దగ్గర మిట్ట పంటలు ఎక్కువ, ఉమ్. మాగాని పంటలు తక్కువ. వాళ్ళు ఆంధ్ర మాత చేతిలో వరి కంకులు పెట్టారు, ఉమ్. ఎందుకంటే వాళ్ళు వరి పండే ప్రాంతం అది, ఉమ్. మనకి ఎక్కువ మిట్ట పంటలు పండే ప్రాంతం, అందుకని ఇది చేయడం జరిగింది. ఇట్లా తెలంగాణ తల్లి అనేది తెలంగాణ ప్రాంత సంస్కృతికి ఒక ప్రతీకలాగా ఉమ్. ఒక దేవతా భావన వచ్చేటట్టుగా తయారు చేశారు. అది ఉద్యమంలో పాల్గొనే వాళ్లకు ఆ మాతృభూమి పట్ల ఒక ప్రేమను రగిలించే విధంగా ఉమ్. ఉంటుంది. ఉమ్. మరి ఎన్నడూ జై తెలంగాణ అనే వ్యక్తి, ఎన్నడూ తెలంగాణ తల్లి విగ్రహం దగ్గరికి వచ్చి దండం పెట్టని వ్యక్తి, ఉమ్. ఎన్నడూ అమరవీరుల స్తూపం దగ్గరికి వచ్చి నివాళులు అర్పించని వ్యక్తి, ఉమ్. ఆయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఇట్లాంటి పిచ్చి ఆలోచనలు వస్తాయి తప్ప మంచి ఆలోచనలు రావు. ఇప్పుడు నగలు తీసేసే క్రమంలో, చేతిలో బతుకమ్మ తీసేసే క్రమంలో కొంతమంది కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతున్నారు ఏంటంటే, మా అమ్మకు నగలు లేకపోయినా ఏం కాదు, మా ఏమంటారు తెలంగాణ ఆడపడుచులు అట్లుండరు, ఆ? రాచరికకు పోకడ అవసరం లేదు మా అమ్మకు. ఇంక కొందరు బతుకమ్మ ఎంతమంది బహుజన కుటుంబాలకు చేరిన ఎంతమంది బహుజనులు ఆడుతారు బతుకమ్మ అని మాట్లాడుతారు. దానికి మీరు ఎందుకు ఏం ఆడరమ్మా? చెప్తారు? ప్రతి దళిత వాళ్ళు బతుకమ్మ ఆడతారు. అవును. పోషమ్మ దగ్గరికి వచ్చి బతుకమ్మ ఆడేటోళ్ళు ఎవరు దొరసాన్లా? ఉమ్. వీళ్ళకి ఏం తెలుసా నా ఊళ్ళలో పోయినలా? ఉమ్. తెల్లారులైతే పట్టణంలో ఉండేది కదా, పైరవీలు పట్టణాలు, ఉమ్. రాజకీయాలన్నీ పట్టణాల్లో చేసేటోళ్ళు. ఉమ్. దళిత బహుజన స్త్రీలే బతుకమ్మను సృష్టించింది, బతుకమ్మను ఆడింది, దొరసాన్లు ఆడలేదు బతుకమ్మ. ఉమ్. ఈ తెలియని మొక్కలకి ఏం చెప్తాం మనం? జై తెలంగాణ అనే నినాదం వినబడతలేదు, చానొద్దులాయి, ఏడ కనబడతలేదు కూడా, అసలు అనేటోళ్ళు తక్కువ అయిపోయినరు. తెలంగాణ ప్రజలకు జై తెలంగాణ నినాదానికి పేగుబంధం ఎట్లుంటుందో మన అందరికీ ఎరుకున్న ముచ్చట్ని, అదేమైనా తగ్గిపోతుంది అనిపిస్తుందా అన్న ఈ మధ్య కాలంలో? అంటే ఇప్పటి తరానికి, ఉమ్. అంటే ఇప్పుడు తెలంగాణ వచ్చినాడు 2014, 2014లో 6 ఏళ్ళు 7 ఏళ్ళు ఉన్న పిల్లలకి ఏం తెలంగాణ గురించి తెలియదు. ఆ. వాళ్ళకి ఆ ఉద్యమం గురించి కానీ, ఆ త్యాగాల గురించి కానీ, ఎందుకు 1200 మంది బలిదానాలు చేసుకున్నారు, అంతకంటే ముందు 69లో 369 మంది ఎందుకు చచ్చిపోయిండ్రు, తెలంగాణ ఎట్లా వలస దోపిడీకి గురైంది, దానివల్ల ఎట్లా రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు 35,000 మంది దాకా, ఈ పని పాట లేక ఉపాధి లేక నక్సలెట్లుగా మారి ఓ 20,000 మంది బూటకు ఎన్కౌంటర్లు ఎట్లా చనిపోయిండ్రు, ఉమ్. ఈ నెర్రలు బారిన నేలను చూసి తిండి కోసం ఉపాధి కోసం పొట్ట చేత పట్టుకొని బొంబాయి దుబాయ్ బొగ్గుబాయికి ఎట్లా పోయిండ్రు, ఆడ ఎన్ని కోసలు పడ్డారు, ఇవన్నీ ఏం తెలుస్తాయమ్మ వీళ్ళకి? కాబట్టి ఇప్పుడు మీలాంటి మీడియా సంస్థలు ఇప్పటి తరానికి మళ్ళీ తెలంగాణ చరిత్రను పరిచయం చేయాలి, ఉమ్. తెలంగాణ త్యాగాల గురించి చెప్పాలి, తెలంగాణ గోస గురించి చెప్పాలి, తెలంగాణ వలసల గురించి చెప్పాలి, తెలంగాణ రైతుల ఆత్మహత్యల గురించి చెప్పాలి, బూటక ఎన్కౌంటర్ల గురించి చెప్పాలి, ఎట్లా తొక్కేసిళ్ళు తెలంగాణ ప్రజల్ని ఆంధ్ర వాళ్ళు, ఆంధ్ర పెట్టుబడిదారులు, ఆంధ్ర సంపన్నులు, ఆంధ్ర రాజకీయ నాయకులు అనేది చెప్పాలి. ఉమ్. ఇవన్నీ అవసరం, ఇప్పుడు గతం కంటే ఎక్కువ అవసరం ఇప్పుడే ఉన్నది. ఉమ్. అప్పుడేమో బాధలు పడ్డోళ్ళను పోరాటం బాట పట్టించింది కేసీఆర్. ఇప్పుడు తెలంగాణ అంటే సోయి లేని వాళ్ళను వాళ్ళకు ఓటు హక్కు వచ్చింది, మన దురదృష్టం. ఉమ్. తెలంగాణ అంటే వాళ్ళకి ఏం తెలియదు, వాళ్ళకు ఓటు హక్కు వచ్చింది. అవును. అట్లాంటి వాళ్ళు ఓట్లు ఎత్తేనే కదా ఇట్లాంటి వాళ్ళు గెలిచి తెలంగాణ అస్తిత్వాన్ని ఖతం చేస్తుంది. ఉమ్. అప్పుడు జై తెలంగాణ ఉద్యమ నినాదం, ఇప్పుడు రాష్ట్ర నినాదం. ఉమ్. జై భారత్ అని అంటామా? అని. జై అంటే దేశవ్యాప్తంగా జై భారత్ అని అంటాం. అవును. జై భారత్ అంటే ఏంది? ఇది దేశ నినాదం. అవును. భరతమాతను, జై భారత్, భారతదేశాన్ని కీర్తించడం. జై తెలంగాణ అంటే తెలంగాణ ప్రాంతాన్ని, తెలంగాణ తల్లిని కీర్తించడం, ఉమ్. తెలంగాణ ఉద్యమ జ్ఞాపకాలను మళ్ళీ ఒకసారి గుర్తు తెచ్చుకోవడం.
తెలంగాణ ప్రతి ఒక్కరు కూడా ఉదయాన్నే గుడ్ మార్నింగ్ బదులు జై తెలంగాణ, ఉమ్, మీటింగ్ ముగించే ముందు జై తెలంగాణ, పడుకునే ముందు జై తెలంగాణ మళ్ళీ చెప్పుకోవాల్సిన అవసరం వచ్చింది. ఉమ్, తెలంగాణ అస్తిత్వానికే మళ్ళీ ప్రమాదం ఏర్పడుతుంది. తెలంగాణ దోపిడీ శక్తులతో కొమ్ముగాసిన వాళ్ళు ఇవాళ ముఖ్యమంత్రి అండి. మరి అటువంటి వ్యక్తుల నుంచి తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడుకోవాలంటే ఉమ్, ఇవన్నీ కూడా ఇష్యూస్గా చేసుకొని జనంలోకి వెళ్ళాలి. ఉమ్, తెలంగాణ తల్లి విగ్రహంలో జరిగే మార్పులు మీరు చెప్పినవి నిజమైతే ఉమ్, ఒక పెద్ద ఉద్యమాన్ని జనంలోకి తీసుకెళ్ళాలి. తెలంగాణ వాదులు, ఉమ్, తెలంగాణ కోసం పోరాడిన శక్తులు, తెలంగాణ జేఏసీలో భాగంగా ఉన్న రాజకీయ పార్టీలు మళ్ళీ మరొకసారి తెలంగాణ తల్లి అస్తిత్వానికి ప్రమాదం ఏర్పడ్డది ఉమ్, కాబట్టి మాకు ఈ విగ్రహాలు వద్దు, మేము ఉద్యమ కాలంలో ఏ విగ్రహాలు పెట్టుకున్నామో మాకు అవి కావాలి, వాటిని కాపాడుకోవాలి. ఇప్పుడు అవి తొలగిస్తారనుకోండి, ఉమ్, మళ్ళీ పెడతాడా ఈ ప్రభుత్వం విగ్రహాలు? రూములలో పెట్టుకుంటారు. తెలంగాణ తల్లి విగ్రహాన్ని నడి బజార్లోకి వెళ్ళి తీసుకుపోయి ఉమ్, సెక్రటరియట్లో ఎట్లా పెడదామని ప్లాన్ చేసిండ్రు. ఉమ్, రాబోయే రోజుల్లో తెలంగాణ తల్లిని ప్రజల మనసుల్లో నుంచి చెరిపేసే కుట్ర ఉమ్. మొదలైంది. ఒకవేళ మార్పు చేయకపోతే సీక్రెట్ గా చేపించాల్సిన అవసరం లేదు కదా అన్న. మార్పు Secret. చేస్తాడమ్మా, చేస్తాడు. ఉమ్. ఎందుకంటే ఆ మనిషికి తెలంగాణ తల్లి మీద ప్రేమ లేదు, ఉమ్. తెలంగాణ మీద ప్రేమ లేదు. ఇంకా నిన్న మాట్లాడతాడు, సమైక్య పాలకులే మంచిగా చేసిండ్రు పాలన, కేసీఆర్ హయాంలో కేసీఆర్ ఏం చేయలే, అప్పుడే మంచిగా ఉండే అని మాట్లాడుతున్నారు నిన్న. అదే ఇప్పుడు ఆయన సమైక్యవాదే కదా, అవును. రేవంత్ రెడ్డి తెలంగాణవాది కాదు. ఉమ్, రెండవది ఆయనను పెంచింది, పోషించింది, ఇప్పుడు నిలబెడుతున్నది సమైక్యవాది అని చంద్రబాబు నాయుడు, అందరికీ తెలిసిన విషయం. ఉమ్, కాబట్టి తెలంగాణ అస్తిత్వానికి ప్రమాదం ఏర్పడ్డదని నేను ఎందుకు చెప్తున్నాను? ఇంకా రాబోయే రోజుల్లో ఆయన విశ్వరూపాన్ని చూస్తాం మనం, ఇంకేమీ కనబడలే పూర్తిగా. ఉమ్, ఆ సమైక్యవాద సజెషన్లతోని, వాళ్ళ సూచనలతోని, వాళ్ళ సలహాలతోని వాళ్ళని సంతోషపెట్టడానికి ఉమ్. ఆ, ఇవన్నీ చూస్తే మరో ఉద్యమం వస్తుంది అనిపిస్తుంది అన్న. రావాల్సి వస్తుంది. ఉమ్, ప్రజలు సహించరు కదా. అవును. సరే ఏదో పొరపాటు చేసినలా కాంగ్రెస్ను గద్దె నెక్కించిండ్రు, ఉమ్, కానీ తెలంగాణ అస్తిత్వానికి ప్రమాదం ఏర్పడ్డప్పుడు ఎందుకు క్షమిస్తారు? అవును. కానీ ప్రజల్లోకి పోవాలి, ఉద్యమాన్ని నిర్మించాలి. ఉమ్, ఎవరికి వాళ్ళు బాధపడతారు తప్ప బయటకు వచ్చి ఉద్యమంలోకి రారు. ఎవరో ఒకరు కదిలించే కేసీఆర్ లాంటి శక్తి ఉమ్, మళ్ళీ రావాలి, ప్రజల్లోకి పోవాలి, ఏం జరుగుతుందనేది చెప్పాలి. మనం కొట్లాడి సాధించిన ఎట్లా జ్ఞాపకాలను లేకుండా చేయాలని చెప్పి పెద్ద మనిషి చేస్తున్నాడో ఉమ్. ప్రజలకు అర్థమయ్యేటట్టు చెప్పాలి. అవును. చూద్దాం, ఆ రోజు కోసం మనం ఎదురు చూద్దాం. థ్యాంక్ యూ.